ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లండన్ పోవడానికి పర్మిషన్ వచ్చింది. సిబిఐ కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఊరట లభించిందని చెప్పాలి. ఎందుకంటే సమ్మర్ వెకేషన్కి వెళ్ళడం కోసం లండన్, ఫ్రాన్స్, జెరూసలేం, స్విట్జర్లాండ్ పోవడానికి నాకు అనుమతి ఇవ్వండి, మే 17 నుంచి జూన్ 1 వరకు వెళ్లేందుకు నాకు అనుమతి కావాలని చెప్పేసి కోరారు. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా నాకు అనుమతి ఇవ్వాలని చెప్పి కోర్టు దగ్గర పర్మిషన్ కోరారు. అయితే సిబిఐ చాలా గట్టిగా వాదనలు వినిపించింది. ఎందుకంటే ఇప్పుడు అక్రమాస్తుల కేసుకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు విచారణ దశలో ఉంది కాబట్టి ఈ సమయంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తే విచారణ మరింత ఆలస్యం జరిగే అవకాశం కనిపిస్తుంది. మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో మేము ఉన్నాము. సో దానికి బ్రేక్ పడే అవకాశం ఉంది కాబట్టి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని చెప్పి సిబిఐ చాలా బలంగా వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎట్టకేలకు ఈ ఉత్కంఠకు తెరపడింది. లండన్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. అయితే సిబిఐ వాదనల సందర్భంగా చాలా స్పష్టంగా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పింది. గతంలో ఎవరైతే ఆర్థిక నేరాలకు పాల్పడ్డారో విజయ్ మల్య కావచ్చు, లలిత్ మోడీ కావచ్చు, నీరవ్ మోదీ కావచ్చు, వీళ్ళందరూ విదేశాలకు పోయి మళ్ళీ రాలేదు. సో వాళ్ళని తీసుకురావటం గగనమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది కూడా అలాంటి ఒక కేసే కాబట్టి సో ఈ జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్తే మళ్ళీ ఒకవేళ రాకపోతే మాకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కనిపిస్తుంది. ఈ అక్రమాస్తుల కేసుకు సంబంధించి చాలా జాప్యం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి ఇంత బలంగా వాదనలు వినిపించిన పరిస్థితి. సో నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్తే మళ్ళీ తిరిగి రారా? అసలు విదేశాలకు వెళ్ళేది అక్రమాస్తులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ విదేశాల్లో ఉంది. ఆయనకు సంబంధించిన పెట్టుబడులు ఎక్కువగా అక్కడ ఉన్నాయి. సో ఏదైతే నల్లధనం ఉందో, ఆయన దాచుకున్న సొమ్ము ఉందో అది విదేశాల్లోనే ఉంది. దాన్ని చూసుకోవడం కోసమే ఆయన వెళ్తూ ఉంటారని చెప్పి కొంతమంది ప్రతిపక్షాల నుంచి కూడా ఆరోపణలు చేస్తూ ఉంటారు, ఆయన మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళి రారా? ఒకవేళ ఇక్కడ అధికారం కోల్పోతే కనుక ఆయన రావడానికి మరింత టైం తీసుకుంటారా? సో అందుకే విదేశాలకు వెళ్తున్నారా? ఇలాంటి చర్చ కూడా వినిపిస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది దీని మీద కొంత మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలింగ్ సమయం నుంచి ప్రధాన నాయకులు ప్రచారం దగ్గర నుంచి అక్కడ పూర్తి స్థాయిలో పరిస్థితులు గమనిస్తున్న మా కొలీగ్ తిరుపతి లైవ్లో ఆయన కూడా జాయిన్ అయ్యారు. ముందుగా కట్టా కార్తీక్, మీరు చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనను వెళ్ళొద్దు, అనుమతి ఇవ్వద్దని చెప్పి సిబిఐ అంత బలంగా వాదనలు వినిపించడానికి కారణం ఏంటి? ఇప్పుడు అనుమతి వచ్చేసింది కాబట్టి ఆయన విదేశీ పర్యటన చేసిన తర్వాత అక్కడే ఉండిపోతారా? ఏమన్నా ఇక్కడ అధికారం కోల్పోయిన పరిస్థితి ఉంటే రావడానికి ఆయన ఇష్టపడరా? ఏ విధంగా చూడాలి? మొత్తానికైతే ఉత్కంఠకు తెరబడింది. కోర్టు పర్మిషన్ తోటి ఆయన లండన్కి అయితే వెళ్ళిపోతున్నారు. లండన్కి పోయి స్విట్జర్లాండ్కి, తర్వాత జెరూసలంకి వెళ్ళి తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్కి వస్తారు అనేటువంటిది ఆయన షెడ్యూల్. ఇప్పటికైతే ఆయన కోర్టుకు చెప్పినటువంటి షెడ్యూల్. అయితే ఇక్కడ సిబిఐ కీలకమైన అనుమానం వ్యక్తం చేస్తుంది ఏంటంటే ఆయన తిరిగి వస్తారో లేదో, ఆయన తిరిగి వచ్చినా రాకపోయినా ఇప్పుడు విచారణ స్పీడప్ అవుతున్న సమయంలో ఆయనకి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి అనేటువంటిది, ఆయనకి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి కోర్టుకి తన అభ్యర్థనని సిబిఐ పెట్టింది. అయితే మీరు అనొచ్చు గతంలో ఎప్పుడు ఈ సిబిఐ ఇలా చేయలేదు, ఇప్పుడు మాత్రం ఎందుకు చేస్తుంది అంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి, గెలుపు ఓటముల మధ్య ఆయన ఊగిసిరాటాడుతున్నాడు. సో ఓడిపోయే అవకాశం ఉంది అనేటువంటిది మొత్తం సర్వేలు చెప్తున్నమాట. కాబట్టి ఆయన ఓడిపోతే మళ్ళీ తిరిగి రాడు. ఎందుకంటే గతంలో సీఎం పొజిషన్లో ఉన్నాడు కాబట్టి నేను చాలా బిజీగా ఉంటున్నాను, అందుకని సిబిఐ విచారణకు హాజరు కాలేకపోతున్నానని గత 3000 విచారణకు హాజరు కాలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట. అందులో గతానికి ఇప్పటికీ చాలా భిన్నత్వం ఉంది. గతంలో సిబిఐ మెతక వైఖరి ప్రదర్శించిన, ఉదాసీనత ప్రదర్శించిన కారణం ఏంటంటే బీజేపీతో వైసీపీకి ఉన్న ఫ్రెండ్షిప్. అంటే కేంద్రంలో బీజేపీ అధికారులు ఉండటం, సిబిఐ అనే సంస్థ కేంద్రానికి రిపోర్ట్ చేసే సంస్థ కావటం, కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల సిబిఐ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. ఇలా కేంద్రం అంటే బీజేపీ, కేంద్రంలో అధికారులు ఉన్న బీజేపీ ఇలా వైసీపీతో లేదు, టీడీపీ కూటమిలోకి చేరిపోయింది. సో వైసీపీతో గతంలో ఉన్న ఫ్రెండ్షిప్ ఉండే అవకాశం లేదు. అందులో గతంలో ఆయన సీఎం పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉండే అవకాశం లేదని సర్వేలు చెప్తున్నాయి. అంటే ఒకటి బీజేపీతో ఫ్రెండ్షిప్ పోయింది, రెండో ఉన్న సీఎం పదవి పోయేటట్టుంది, మూడు కేసులు స్పీడప్ చేయాలి అని చెప్పేసి రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్స్ సిబిఐకి మొట్టికాయలు వేసింది. సిబిఐకి మొట్టికాయలు వేసేసరికి సిబిఐ తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్తా ఉన్నా లేకపోయినా కేసును స్పీడప్ చేయాల్సిన పరిస్థితిలో పడింది. ఒకటి బీజేపీతో ఫ్రెండ్షిప్ లేదు, రెండు కేసును స్పీడప్ చేయాల్సిన పరిస్థితి పడింది, మూడు ఉన్న సీఎం పోస్ట్ ఊస్తయ్యేలా ఉంది. సో 3 రీజన్స్ తోటి సిబిఐ స్పీడ్గా వ్యవహరిస్తుంది, గతానికి భిన్నంగా వ్యవహరిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టని వాళ్ళు కావచ్చు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఆయన మీద తరచుగా ఆరోపణలు చేసేది తన కుమార్తెలు లండన్లో ఉంటున్నారు కాబట్టి, చదువుకుంటున్నారు కాబట్టి చూడటానికి ఆయన రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. సో అందుకని చెప్పి పర్మిషన్ కోరుతున్నారని చెప్పి ఒకటి ఉంది. కానీ
ఈయన దోచుకున్న సొమ్మును అక్కడ దాచుకున్నాడు. అక్కడ ఒక స్పెషల్ దీవి ఏదో ఒక ఎవరికి తెలియని ప్రదేశంలో ఆయన దాచుకున్నాడు. సో ఆయనకు సంబంధించిన పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల వరకు అటువైపు ఉన్నాయి. సో దాన్ని చూసుకోవటానికే ఆయన అక్కడికి వెళ్తున్నారని చెప్పి కొన్ని విమర్శలు అయితే తరచుగా ప్రతిపక్షాల వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దీన్ని ఏ విధంగా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? కేవలం ప్రతిపక్ష విమర్శలుగానే చూడాలా? ఇక్కడ కీలకమైన అనుమానం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నాకు లండన్ పోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని వేసుకున్న పిటిషన్లో లండన్లో నా కుమార్తెలు చదువుకుంటున్నారు, వాళ్ళని కూడా చూడాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ తీరా మన ఓటు వేసే రోజు చూడండి, పోలింగ్ రోజు వాళ్ళ కూతురు ఇండియాలోనే ఉన్నారు. అంటే వాళ్ళే ఇక్కడికి వచ్చారు. వాళ్ళని చూడటానికి జగన్ గారు లండన్ పోవాల్సిన అవసరం లేదు. జగన్ గారు, భారతి గారు వీళ్ళు లండన్ పోవాల్సిన అవసరం లేదు. కూతుర్లే ఓటు వేయడం కోసం ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళతో ఇక్కడే సరదాగా గడపచ్చు. ఇండియాలో కూడా చాలా వెకేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆయన లండన్ పోవాల్సిన కూతురుని చూడటం కోసమే అయ్యి ఉంటే, అదే రీజన్ అయ్యి ఉంటే తను లండన్ పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ లాజిక్కు ఆ రోజుకి మన సిబిఐకి తెలవదు. సిబిఐ తెలుసుంటే ఆయన పిటిషన్ని కౌంటర్ చేసి ఉండేది అదే రోజు. ఆ వార్తను వినిపించే రోజుకి వాళ్ళ కూతుళ్ళు ఇండియాకే వస్తున్నారనే విషయం సిబిఐకి గమనంలో లేదు. కాబట్టి ఆ విషయాన్ని పిటిషన్లో వాదనలో సిబిఐ పొందుపరచలేదు. అది కనుక పొందుపరిచి ఉంటే ఖచ్చితంగా జగన్ గారికి లండన్కు పోయే పర్మిషన్ కోర్టు ఇచ్చేది కాదు. ఒక్క నిమిషం మీరు లైన్లోనే ఉండండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? లండన్కి వెళ్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక లండన్లోనే ఉంటారు, ఎక్కువ కాలం అక్కడే గడుపుతారు, ఇటు రారు అని చెప్పి ఏదైతే కొంత విమర్శ వినిపిస్తోందో దానికి సంబంధించి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముందో సో అక్కడ ఇన్ని రోజులు పర్యటన చేసి వచ్చినటువంటి తిరుపతి మాటల్లో తెలుసుకుందాం. తిరుపతి పోలింగ్ సందర్భంగా కావచ్చు, పోలింగ్కి ముందు కూడా అక్కడ నాయకుల ప్రచారాన్ని మీరు పూర్తి స్థాయిలో కవరేజ్ చేశారు. సో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? లండన్ పర్మిషన్ తీసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయిన తర్వాత అక్కడే ఉంటారు అన్న వాదన ఏదైతే ఉందో, ప్రతిపక్షాలు చేసే విమర్శ ఏదైతే ఉందో దీని పట్ల ఏకీపిస్తున్నారా ప్రజలు, ఎక్కువ మంది మెజారిటీ ప్రజలు, లేదంటే ఇది తప్పు అని చెప్తున్నారా? ఏమంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట ఏంది? ఆంధ్ర ప్రజలు అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక గెలుస్తే ఆంధ్రాలో ఉంటాడు, ఓడిపోతే లండనే. ఇక లండనే గత అవుతుంది, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఓటమిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి చేయడు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఆయన 175కు 175 హ్యాట్రిక్ కొట్టబోతున్నాము. ఈసారి అధికారం మాదే వస్తుంది, ఈసారి మేము భూకంపం బద్దలు కొట్టే విధంగా ఖచ్చితంగా గెలవబోతున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాదాపు అన్ని నియోజకవర్గాలలో ప్రచారం చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కనుక ఓడిపోతే ఖచ్చితంగా లండన్ లోనే ఉంటుంది, పూర్తి స్థాయిలో లండన్ కే వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చెప్తున్నారు. ఓవైపు జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా కార్తీక్ ఒక కీలకమైన పాయింట్ రేట్ చేసిండు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కూతుర్లు లండన్ లో చదువుకుంటా ఉన్నారు, చాలా పెద్ద చదువు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కూతుర్లను చూడడానికి పోయేటటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు ఇక్కడికే వచ్చిరు, వాళ్ళ కూతుర్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి, భారతి గారు అట్లనే వాళ్ళ కూతుర్లతో సహా ఓటు వేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రీ ప్లాన్ తో ఉన్నాడా, పకడ్బందీ ప్లాన్ తో, ఓటమి భయంతో ఎట్లయినా ఓడిపోతామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే దాదాపు వచ్చే నెల 3 నుండి అంటే 3వ తారీఖు 4వ తారీఖు అంటే ఓటింగ్ లెక్కింపు ఉన్నటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల ఎందుకు యాక్చువల్గా తిరుపతి జూన్ 1వ తారీఖే పర్మిషన్ అడిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మే 15 నుంచి జూన్ 1 వరకు సమ్మర్ వెకేషన్ కోసం నేను పలానా ప్రాంతాలకు వెళ్తున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి సిబిఐ కోర్టులో పిటిషన్ వేసుకున్నారు. జూన్ 1వ తారీఖు వచ్చిన తర్వాత 4వ తారీఖు మనకి ఫలితాలు వస్తాయి. అంటే 2-3 రోజులు ముందే వస్తారు. నిజంగా వచ్చే పరిస్థితి కనిపిస్తుందా? నిజంగా ఓటమిని అంగీకరించేసి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ముందుగానే ఆయన ఊహించేసి గ్రహించేసి ఇక మనం వెళ్ళొద్దు ఆంధ్రప్రదేశ్కి అనుకునే పరిస్థితి ఉందా? ఫలితాలు వచ్చేది 4వ తారీఖు. పబ్లిక్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 1వ తారీఖు దాకా గార్డెన్ చేస్తాడు వెకేషన్ లో, ఆయన 4వ తారీఖు తర్వాత పోవచ్చు కదా, 5వ తారీఖు 6వ తారీఖు పోవచ్చు కదా. ఇక్కడ నువ్వు విజయం నీకు సాధించవా, ఓడిపోయినావా ఓడిపోయిన తర్వాత సరే కొంత రిలాక్సేషన్ కానీ మైండ్ రిలాక్సేషన్ కోసం విదేశాలకు పోయినంటే సరే ఓకే, వెకేషన్ కు పోయిన టూర్ కోసం పోయిన కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది, మైండ్ అంతా ఫ్రీ ఉంటుంది అంటే ఓకే. ఇప్పుడు పోయి ఏం చేస్తాడు? ఇప్పుడు లండన్ లో ఏం పని ఉంటుంది? ఉట్టిన అంతేందుకు ఎప్పుడో ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఓట్లు కాకుండా 13వ తారీఖు అంటే ముందే జగన్మోహన్ రెడ్డి ప్రీ ప్లాన్ తో ఉన్నాడు. ఒక టికెట్ కూడా బుక్ చేసుకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. అంటే వితౌట్ సిబిఐ పర్మిషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎట్లయినా సిబిఐ నాకు పర్మిషన్ ఇస్తుంది, ఎట్లయినా నాకు చట్టాలు మాకు చుట్టాలే కదా, మాకు పర్మిషన్ ఇస్తారులే అనుకున్నాడో ఏమో, టికెట్ ఫస్ట్ బుక్ చేసుకున్నాడు. ఆ టికెట్ క్యాన్సిల్ చేయించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రీ ప్లాన్ తో ఉన్నాడు, ఇక్కడ ఓడిపోయే అవకాశం ఉండొచ్చు ఇండికేషన్స్ వస్తా ఉన్నాయి. కాబట్టి సో పూర్తి స్థాయిలో లండన్ కి వెళ్ళిపోతా ఉన్నాడు అనేటువంటి ఒక చర్చ వినబడుతున్నది. చాలా మంది జనాలు చెప్తున్నారు, జనాలు చెప్తున్నారు
జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే ఆంధ్ర, ఓడిపోతే లండన్, వేరే ఆప్షన్ లేదు. సో పూర్తి స్థాయిలో లండన్ పోనీకి రెడీగా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఆంధ్ర రాష్ట్రంలో. ఓకే, కటాకార్తిక్ మీరు చెప్పండి, సిబిఐ కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అన్న విషయానికైతే తెరపడిపోయింది. ఆ ఉత్కంఠకైతే తెరపడింది, పర్మిషన్ వచ్చేసింది, ఆయన లండన్ వెళ్ళడానికి సిద్ధమైపోయారు. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండటంతోనే ప్రతిసారి కూడా పర్మిషన్ వస్తుందని చెప్పి గతంలో మనం మాట్లాడుకున్నాం. సిబిఐ కేసులు సత్వర విచారణ జరగకపోవడానికి కూడా భారతీయ జనతా పార్టీ అండ ఉండటమే కారణం అని చెప్పి ఈ రకమైన చర్చ జరిగిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు పర్మిషన్ రాకపోతే భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు కట్ అయిపోయినాయని చెప్పి భావించే పరిస్థితుంది. ఇప్పుడు కూడా పర్మిషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటికీ అంటే ఫలితాలు వచ్చి అసలు ఏంటి పరిస్థితి అని తెలిసే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఇటు కూటమి ఉన్న వాళ్ళతో, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇద్దరితో సంబంధాలు సమస్థాయిలో నిలుపుపోతోంది అని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు భావించాలా? మీరు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చింది కోర్టు, సిబిఐ నిరాకరించింది. కాదే సిబిఐ పర్మిషన్ ఇచ్చేయటం ఇవ్వకపోవటం సిబిఐ చేతిలో ఉండదు, కోర్టు చేతిలో ఉండదు. అంతిమంగా సిబిఐ తన వాదన మాత్రమే కోర్టు ముందు చెప్పుకోగలదు. గతంలో సిబిఐ అబ్జెక్షన్ వ్యక్తం చేయలేదు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి. సిబిఐ అబ్జెక్షన్ కూడా వ్యక్తం చేయలేదు. వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దానికి ఓకే అన్నది. కానీ ఈసారి మాత్రం అబ్జెక్షన్ వ్యక్తం చేసింది. అంటే కారణం బీజేపీ వైసీపీతో లేదని అర్థం చేసుకోవాలి, ఉందని అర్థం చేసుకోకూడదు. సో కోర్టు అంతిమంగా కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే, గతంలో పోయి తిరిగి వచ్చాను చూడండి, నాకు పార్టీ ఉంది, నాకు వ్యవస్థ ఉంది, నాకు ఇక్కడ ఒక ఇల్లు ఉంది, నేను పోయి తిరిగి వచ్చేవాడిని, కావాలంటే ఎప్పుడు నేను అనేది గత ట్రాక్ రికార్డు చూపించాలి కాబట్టి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. సరే కోర్టు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. కోర్టు తీర్పుకి బీజేపీకి సంబంధం పెట్టలేము మనం. కేవలం సిబిఐ వాదనకి బీజేపీకి సంబంధం పెట్టగలం కానీ కోర్టుకి బీజేపీకి సంబంధం పెట్టగలేము. సరే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. బీజేపీతో సంబంధాలు అనేది ఉన్నాయి లేకపోయినాయి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతుంది కేవలం 52,000 కోట్లకు సంబంధించిన ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి 32 ఛార్జ్షీట్ ఉన్న కేసు మాత్రమే కాదు, 3,000కు పైగా విచారణ తప్పించుకున్నటువంటి కేసు మాత్రమే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతుంది రేపు కూటమి ప్రభుత్వం ఏర్పడితే, నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడితే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కొత్తగా వచ్చే కేసుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు. ఎగ్జాంపుల్ మద్యం స్కామ్, పెద్ద ఎత్తున జే బ్రాండ్ల పేరుతోటి అమరావతి స్పెషల్ స్టేటస్ అని, 3 క్యాపిటల్స్ అని, పవర్ స్టార్ అని ఏదైతే మందు బ్రాండ్ని క్రియేట్ చేసి ఆల్కహాల్ ఎక్కువ కలిపి స్పిరిట్ కలిపేసి ప్రజల ఆరోగ్యాలతోటి ప్రజల డబ్బులతోటి ఆడుకున్నాడో, ప్రజల జీవితాలను చిత్రం చేశాడు. ఎందుకంటే తన కళ్ళ ముందే కనపడుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత తిహార్ జైల్లో గడుపుతున్న విషయం తన కళ్ళ ముందే కనపడుతుంది. ఈవెన్ సీఎంగా ఉన్నటువంటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తన కళ్ళ ముందే కనపడుతుంది. 15 నెలలుగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తిహార్ జైల్లో గడుపుతున్న విషయం. సో జైలు జీవితం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. ఎందుకంటే చెంచలగూడ జైల్లో అక్రమాస్తుల కేసులో కొన్ని నెలల పాటు జైల్లో ఉన్న వ్యక్తి కాబట్టి తనకు జైలు జీవితం తెలుసు. కళ్ళ ముందే జైలు జీవితం గడుపుతున్న వాళ్ళు కనపడుతున్నారు లిక్కర్ స్కామ్ విషయంలో. సో ఏపీ లిక్కర్ స్కామ్ని కదిలిస్తే తన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. అందులోనూ చంద్రబాబు మీద నేను కేసులు పెట్టాను, 60 రోజుల కాలంలో 6 కేసులు పెట్టి 50 రోజులు పైగా జైల్లో ఉంచాను కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మనసులో పెట్టుకుంటాడు, నా మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఖచ్చితంగా కూటమి అధికారంలో రాగానే అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో చేసిన అనేక అవకతవకల్ని ఇబ్బందుల్ని ప్రజలు చేసినటువంటి ఇబ్బందుల్ని తోడే ప్రయత్నం చేస్తారు, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు, అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు, జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తారు, కేసు మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు విషయంలో అంటే సాక్ష్యాలు లేవు కాబట్టి ఆయన బెయిల్ వచ్చింది, కానీ మరి జగన్ విషయంలో సాక్ష్యాలను సంపాదించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది ఇబ్బందికరమైన రాజకీయ పరిస్థితి. అందుకనే వీలైనంత వరకు సేఫ్ జోన్లో ఉండటం కోసమే లండన్ పర్యటన జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు అనే ఒక వాదన. తిరుపతి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. తిరుపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సిబిఐ కేసులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కేసులు కూడా ఆయన వెంటాడే అవకాశం ఉందని చెప్పి కటాకార్తిక్ చెప్పినట్టు నిజంగా ప్రజల అభిప్రాయం ఏం కనిపిస్తుంది? నారా చంద్రబాబు నాయుడిని మాజీ ముఖ్యమంత్రిని 52 రోజుల పాటు జైల్లో పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి. ఆయన మీద ఇంకా కొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఏది ఈ అమరావతి భూములకు సంబంధించి కావచ్చు, తర్వాత మద్యం కేసు, ఈ కేసులన్నీ ఉన్నాయి. ఈ కేసులోనే ఉన్నాయి. 52 రోజుల పాటు జైలుకి వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆయన మీద ఇప్పుడు కటాకార్తిక్ చెప్పినట్టు ఈ జే బ్రాండ్ల పేరుతో మద్యం కావచ్చు, తర్వాత భూములు, విశాఖ భూముల వ్యవహారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ఈ కేసుల భయం వెంటాడే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి ఒకవేళ దిగిపోతే కనుక ఆయన్ని జైలుకు పంపించే పరిస్థితే ఉంటుందని ఏమైనా ప్రజలు అనుకుంటున్నారా? 100% రివెంజ్ పాలిటిక్స్ ఇక్కడ. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ఎయిర్పోర్ట్ పోయినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎయిర్పోర్ట్ లో అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసిరు. ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ కూడా ఎక్కనియలేదు. అట్లెందుకు అరైవింగ్ కి పోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు వచ్చి, పోలీస్ అధికారులు, అది కూడా ఎయిర్పోర్ట్ లో సెంట్రల్ కి సంబంధించినటువంటి ఫోర్స్ ఉంటుంది, కానీ స్టేట్ పోలీస్ వచ్చి అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అక్కడ అవమానం కలిగింది జగన్మోహన్ రెడ్డికి. తర్వాత జగన్మోహన్ రెడ్డిని అనేక విధాలుగా చెంచల్ కూడా జైల్లో ఆయన దాదాపు సంవత్సరం పాటు ఉన్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. కాబట్టి చంద్రబాబు నాయుడు పైన కేవలం రివెంజ్ తీర్చుకున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ లో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడిని రివెంజ్ పాలిటిక్స్ తోటి తీసుకుపోయి జైల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు వయసులో పెద్ద. చంద్రబాబు నాయుడు ఇంకోటి చాలా కీలకమైనటువంటి కొన్ని పాయింట్స్ చెప్పాలి మీకు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు ఆయన జైల్లో ఉన్నప్పుడు చాలా దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయం ఆంధ్ర ప్రజలకు తెలుసో తెలియదో, చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి భోజనం లోపల పెట్టలేదట, మానసికంగా ఇబ్బంది పెట్టినట, బీపీ టాబ్లెట్స్ కూడా ఇయ్యలేదంటూ కూడా చర్చ నడిచింది. ఆయనకు హాట్ వాటర్ తాగేటటువంటి అలవాటు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి హాట్ వాటర్ కూడా ఇయ్యలేదట పాపం. ఆయన బాత్రూమ్, ఫర్ ఎగ్జాంపుల్ అన్న వలి అన్న, ఆయన వయసులో పెద్ద చంద్రబాబు నాయుడు గారు, ఆయన బాత్రూమ్ పోవాలంటే వెస్టర్న్ బాత్రూమ్ ఉంటది, ఆ వెస్టర్న్ బాత్రూమ్ కాకుండా నార్మల్ బాత్రూమ్ ఆయన కోసం కేటాయించే ప్రయత్నం చేసినట. సో జైల్లో కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు కదా, చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చాయి. సో అక్కడ డాక్టర్స్ సరిగ్గా పట్టించుకోవట్లేదు, జైలు సూపరింటెండెంట్ సరిగ్గా పరిగణలో తీసుకోవట్లేదు, అన్ని కూడా ఇబ్బందులే కనిపిస్తున్నాయి కదా. తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఆందోళన చేశారు ఆయన జైల్లో. ఆ టైంలో ఆయన ప్రాణానికి హాని ఉందని కూడా చర్చ టీడీపీ నాయకులు చర్చ జరిగింది. ఎస్ మరి ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఈజీగా ఇచ్చిపెడతాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇండివిజువల్ పర్సన్ కాదు. చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక వ్యక్తి తోడున్నది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ కూడా వైజాగ్ పోతుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, యాత్ర చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, అనేక రకాలుగా. అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ వైజాగ్ పోతా ఉంటే కరెంట్ పని చేసి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన ఎక్కడికైనా బయటికి పోతే తనను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన రోజు కూడా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారు. అంత ఈజీగా పవన్ కళ్యాణ్ ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వదిలేటటువంటి పరిస్థితి లేదు. ఓకే, సో మొత్తానికి సిబిఐ కోర్టు అయితే పర్మిషన్ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లండన్ పోయేందుకు ఫ్యామిలీతో సహా పర్మిషన్ అయితే వచ్చేసింది. సో పర్మిషన్ వస్తుందా రాదా అని ఉత్కంఠకైతే ఏర్పడింది. అయితే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళు ప్రతిపక్ష నాయకులు అయితే ఇప్పటికే చెప్తూ ఉన్నారు, ఆయన లండన్ పోతున్నాడు, ఈసారి అధికారం పోతుంది కాబట్టి లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తిరిగి రాడు. కొన్ని సంవత్సరాలైనా తిరిగి రాకపోయినా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే సిబిఐ కేసులు ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రోజుల పాటు సాగించిన అరాచకానికి సంబంధించి ఒక్కొక్క కేసులు బయటకు వస్తాయి కాబట్టి భయపడిపోయి ఆయన విదేశాలకు చెక్కేసేందుకు సిద్ధమైపోయారు. ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు మాత్రమే కాదండి, తమ సొంత చెల్లెలు షర్మిల కూడా పాస్పోర్ట్లు తీసేసుకొని ఆయన ఇక్కడి నుంచి చెక్కేయడానికి సిద్ధమైపోయాడని చెప్పి ఆయన గురించి మొదటి నుంచి పూర్తి విషయాలు తెలిసి తనతో పాటు పెరిగినటువంటి సొంత చెల్లి, సొంత కుటుంబ మనిషి ఈ రకమైన వ్యాఖ్యలు చేసిందంటే ఇది కదా వాస్తవం అని చెప్పి దీన్ని కూడా ఒక రుజువుగా, ఒక ఆధారంగా చాలామంది చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి 17 నుంచి జూన్ 1 వరకు ఒక పర్మిషన్ అయితే వచ్చింది లండన్ కుటుంబ సమేతంగా వెళ్ళడానికి. మరి 1 తర్వాత వస్తారా రారా, ఒకవేళ రాకపోతే కనుక అప్పుడు దీన్ని నిజమే అని చెప్పి నమ్మాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది.